అన్ని రేగు చెట్లు ఎక్కువగా ఉండేవి గనక దాన్ని బదరీవనం అన్నారు. హిమాలయ పర్వత ప్రాంగణంలో పూర్వం అక్కడంతా ఎక్కువగా రేగు చెట్లు ఉండేవి. రేగు చెట్లు ఉన్న చోట తపస్సు చేస్తే తొందరగా ఈశ్వర కటాక్షం లభిస్తుంది. అందుకని నరనారాయణులు శివానుగ్రహం తొందరగా పొందడానికి బదరీవనంలో తపస్సు చేశారు. మీరు ఎప్పుడైనా వీలుంటే అమావాస్య నాడు గ్రహణం వచ్చినప్పుడు, గ్రహణం వచ్చి విడిచిన తర్వాత అన్నమాట, రేగాకులు పట్టుకొచ్చి శివలింగం మీద పెడితే చాలా తొందరగా శివుడు దర్శనమిస్తాడు. ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడిన కిటుకు అన్నమాట. తొందరగా శివుడు అనుగ్రహం పొందాలంటే, ఐశ్వర్యం రావాలంటే, దారిద్ర్యం తొలగాలంటే దానికి బదరికావనానికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదట. కేవలం బదరి ఆకులు 11 ఆకులు పట్టుకొచ్చి శివుడి మీద పెట్టమన్నారు. ఆలయంలో మనం స్వయంగా పెట్టలేకపోతే అర్చకుడికి ఇచ్చి 11 ఆకులు ఆయన చేత శివలింగం మీద పెట్టిస్తే దారిద్ర్యం తొలగి తీరుతుంది. ఇది సులభోపాయం. ఉమాసంహితలో పార్వతికి స్వయంగా శివుడు చెప్పాడు. అందుకనే బదరీవనంలో చేరి నరనారాయణులిద్దరూ సైకత లింగాన్ని తయారు చేసి, నేను చెబుతున్నది ఏదో అప్రామాణికమైన మాట కాదు, మళ్ళీ మహాభారతం పంచమ వేదంలో కూడా ద్రోణ పర్వంలో నరనారాయణులిద్దరూ 10,000 సంవత్సరముల పాటు ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి పూజించటం వల్ల వాళ్ళకి శివుడు వరం ఇవ్వడం వల్లే వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు అయ్యారు ఉంటుంది. చూడండి కావాలంటే ద్రోణ పర్వంలో స్వయంగా చెప్పాడు కృష్ణుడు కూడా ఆ మాట. అశ్వత్థామ శివలింగం బదులు విగ్రహాన్ని తయారు చేసి పూజించాడు. నరనారాయణులు శివలింగాన్ని పూజించారు. వారలు లింగాధిష్టాన ఆరూఢులుగా నొనర్చి అర్చిల్చిరి భవ్యారాధన తత్పరమతులై గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్. నరనారాయణులిద్దరూ లింగాధిష్టానారూఢులుగా నొనర్చి అర్చించిరి. ఈశ్వరుణ్ణి ఒక లింగం తయారు చేసి అందులోకి ఆహ్వానం చేసి పూజించారు. అందువల్లే నరనారాయణులకి శివుడు ఏమని వరం ఇచ్చాడు? యుద్ధం వస్తే నన్ను కూడా జయించే శక్తి మీకు ఇచ్చాను అని వరం ఇచ్చాడు. కానీ అశ్వత్థామకి కేవలం కొన్ని అస్త్రాలు మాత్రమే ఇచ్చాడు. అందువల్లే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుణ్ణి పూజించినప్పుడు శివుడితో యుద్ధం చేసి ఆయన్ని కూడా మెప్పించగలిగాడు. అది శివుడిచ్చిన వరం. యుద్ధం అంటూ వస్తే నన్ను కూడా మీరు జయించగలరు అని వరం ఇచ్చాడనమాట. కొంచెం సౌండ్ పెంచడానికి ఏమైనా అభ్యంతరం ఏమైనా ఉందండి? మొత్తం మీద శివలింగార్చన చేస్తే అటువంటి వాడు తొందరగా ఈశ్వర కటాక్షం పొందుతాడు. అందున ఇంకా తొందరగా శివానుగ్రహం పొందడానికి దాని మీద రేగు ఆకులు పెట్టండి అన్నారు. 11 ఆకులకి తక్కువ కాకుండా ప్రతి పర్వదినములలో, అంటే అమావాస్య, గ్రహణాలైన మరునాడు శుద్ధైన తర్వాత, సంక్రాంతులు, విషువత్తులు, ఈ కాలంలో తప్పక రేగు ఆకులు పెట్టండి. ఎవరికైనా ఇక ఈ దారిద్ర్యం నుంచి ఇక మేము బయటపడలేకపోతున్నాం బాబోయ్ అనే బాధ ఉంటే దానికి ప్రాయశ్చిత్తం అది. అందులోనూ కపిల తీర్థం దగ్గర కపిలేశ్వర స్వామి ఉన్నాడు. ఆయనకి బదరీ పత్రాలు ఇస్తే ఇంకొంచెం తొందరగా ఫలితం ఎక్కువ వస్తుందని కూడా వెంకటాచల మహాత్మ్యం చెబుతున్నది. అందుకని వీళ్ళు